హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నిమ్మకాయలు ఎండిపోయినట్టు ఉన్నాయి కదా, కొన్ని అయితే పాడైపోయినాయి, మధ్యలో బూజు పట్టేసినాయి. వీటితో కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. రాగి పాత్రలు, దేవుడు దీపారాజన కుందులు ఇట్లాంటి వాటిని తోముకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటిని కొంచెం నీళ్ళలో వేసి కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. దీంట్లో కళ్ళుప్పు, మీ దగ్గర ఏ లిక్విడ్ అయితే ఆ లిక్విడ్, విమ్ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు. విమ్ లిక్విడ్ నేనైతే రిన్ లిక్విడ్ వేస్తున్నాను. విమ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు, లిక్విడ్స్ లేకపోతే సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. ఈ మూడిటితోటే నేను ఇప్పుడు పాత్రలు అయితే శుభ్రం చేయబోతున్నాను. ఇప్పుడు ఇది కిలుం బాగా పట్టేసింది, చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలా మసిలినాక ఇందులో వేసుకోవాలి వేడి నీళ్ళలో, ఎందుకంటే ఉప్పు కరుగుతుంది, నిమ్మకాయలు కూడా స్క్వీజ్ అవుతాయి అనమాట. ఎండిపోయి ఉన్నట్టు ఉన్నాయి కదా, అందుకని కొంచెం వేడి నీళ్ళలో అలా వేయటం వల్ల నిమ్మకాయలలో ఉన్నదంతా నీళ్ళలోకి వస్తుంది అనమాట. ఇది నీడలో వేయంగానే చూస్తున్నారు కదా, కలర్ అలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రాగి వస్తువులు తొందరగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి, ఇతరవి అయితే జిడ్డుపోతాయి, కిలుము మొత్తం ఆ నీళ్ళలోకి దిగిపోతుంది. ఇదిగోండి, రాగి గ్లాసు, ప్లేటు, బిందె ఇవన్నీ కూడా నేను చాలా ఈజీగా, అసలు చేతితో రుద్దే పని లేకుండా ఇలా నీళ్ళలో వేయంగానే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. లాస్ట్కి మనం మళ్ళీ కొంచెం లిక్విడ్తో కానీ సబ్బీనాతో కానీ తోమితే ఆ కలర్ అనేది పోకుండా ఒక 10 to 15 days అలా ఉంటాయన్నమాట. ఇదిగోండి, రాగి బిందె మీద నీళ్ళు ఎలా పోయటంతో కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూస్తున్నారు కదా. కొంచెం నిమ్మకాయతో కూడా ఇలా రుద్దేసుకుంటే తొందరగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మనం ఎలాగూ సబీనాతో కానీ దేంతోనన్నా రుద్దుతాం కదా, బిందెని తోమినట్టే తోమితే నార్మల్గా అది అలా ఉట్టినే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలాగా ఈ నిమ్మకాయలతోటి జస్ట్ ఇలాగా రుద్దేసేసుకొని నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. బిందెలో నీళ్లు పోసి లోపల ఇలా తిప్పితే మీకు డైరెక్ట్గా కనిపిస్తుందండి కలర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది, కిలుము అలా నీళ్ళలోకి వచ్చేస్తుంది అనేది గ్రీన్ కలర్గా. ఇదిగోండి, ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోసి ఇలా తిప్పితే చాలు, కలర్ అయితే అలా చేంజ్ అయిపోతుంది, మీరే చూడొచ్చు. జస్ట్ నేనేమీ ఎక్కువ వాడలేదండి, నిమ్మకాయలు, కళ్ళుప్పు, అలానే ఒక లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదో ఒకటి వేస్తే చాలు. ఇలాగా చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలాగ నీళ్ళతోటే క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ పాడైపోయిన నిమ్మకాయలే వేసాను నేను, ఎండిపోయినట్టున్న నిమ్మకాయలే. ఇదిగోండి, ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోతుందో చూస్తున్నారు కదా. ఇలా మొత్తము కూడా ఇదిగోండి, ఒక 2 minutes ఆ వేడి కూడా చల్లారలేదు, మొత్తము కూడా నీళ్ళతోటే మొత్తం పోయింది. ఇప్పుడు ఇత్తడి దీపారాధన కుందులు కూడా ఇందులో వేస్తున్నాను. రాగివి కొంచెం పర్వాలేదు కదా, చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని నార్మల్గా మనం పీచుతో రుద్దేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. ఇదిగోండి నిమ్మకాయతో రుద్దేపాటికి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. అలానే రాగి ప్లేట్ కూడా జస్ట్ ఇలాగ వాటర్లో డిప్ చేస్తే అంత తెల్లగా వచ్చేసిందో మీకు కలర్ చేంజ్ అయితే తెలుస్తుంది కదా, అంతేనండి. అలానే కొంచెం నిమ్మకాయలు ఇందులో ఉన్నాయి కాబట్టి దాంతో నేను జస్ట్ ఇలా రుద్దుతున్నాను. రుద్దితేనే అంత తెల్లగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఈ నిమ్మకాయకి ఆ కిలుము మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, మూల మీద ఉన్నవి కూడా మొత్తం వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఎంత కిలుము వచ్చేసిందో వాటర్లోకే. ఈ రాగివి గాలికి ఉట్టినే నల్లబడిపోతాయండి రాగి పాత్రలు, పద్దాక తోమాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చింది, జస్ట్ నేను నీళ్ళలో నుంచే తీసాను. తర్వాత మళ్ళీ సబ్బీనాతో కానీ మీ ఇష్టం పీతాంబరితో కానీ లేదా ఓన్లీ లిక్విడ్తోనన్నా మీరు మళ్ళీ శుభ్రం చేసుకుంటే ఆ కలర్ అనేది పోకుండా అలా ఉంటుందన్నమాట. అలానే ఇత్తడి పాత్రలు కూడా నేను జస్ట్ ఈ వాటర్తో కడిగినవి మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇత్తడి పాత్రలు కూడా మొత్తం కిలుము మొత్తం పోయింది, ఆ దీపారాజన నూనె జిడ్డు అదంతా కూడా ఈ వాటర్లో వేసి ఒక 15 minutes ఉంచితే మొత్తం అంతా పోతుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.